యూత్ లో క్రేజ్ ఉన్న రీసెంట్ గా డిజాస్టర్స్ ని ఫేస్ చేసిన ఈ కుర్ర హీరోలు ఇప్పుడు ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారా? టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని పట్టాలెక్కించనుందా? పోయిన చోటే వెతుక్కోవాలనుకుంటూ పరాజయం పలకరించిన చోటే హిట్ కొట్టాలని ఇద్దరు ఒకటవ్వబోతున్నారా? అసలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సిద్ధు విశ్వక్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి యూత్ లో క్రేజ్ కొట్టేసిన హీరోల్లో కాస్త ముందు వరుసలో ఉంటారు. వాస్తవానికి ఈ ఏజ్ గ్రూప్ హీరోల్లో వీరికున్న క్రేజ్ మరెవరికీ లేదన్నది వాస్తవం కూడా. అయితే రెండు వరుస హిట్స్ తో ఏం చేసినా చెల్లుతుందనేమో మెల్లగా నటనతో పాటు మిగతా క్రాఫ్ట్స్ లో వేళ్లు పెట్టడం, కంటెంట్ కన్నా కాంట్రవర్సీలకే ఇంపార్టెన్స్ ఇవ్వడం, ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ తో గొడవలు పెట్టుకోవడం వంటి పనికి మాలిన పనులతో డిజాస్టర్స్ ని ఫేస్ చేసి ఉన్న క్రేజ్ ని పోగొట్టుకునే పరిస్థితి. సరిగ్గా ఈ టైంలోనే ఈ కుర్ర హీరోలకి ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మహానటి, కల్కి 289 వంటి సినిమాలు తీసిన ప్రియాంక దత్ వీరిద్దరి కాంబోని సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురాబోతోందట. ఇంకా పేరైతే బయటికి రాలేదు, కానీ ఓ కుర్ర డైరెక్టర్ ఓ ఎనర్జెటిక్ స్టోరీ చెప్పాడని, సిద్ధు విశ్వక్లు ఈ కథకి సరిగ్గా సరిపోతారని, అతి త్వరలోనే ఈ సినిమాపై అనౌన్స్మెంట్ రాబోతోందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే గనక వీరిద్దరి ఎనర్జీ కలిసి బాక్సాఫీస్ కి మరో సాలిడ్ హిట్ దొరకడం మాత్రం పక్కా. కావాల్సిందల్లా కేవలం నటనపైనే కాన్సన్ట్రేట్ చేసి మిగతాదంతా మేకర్స్ కి వదిలిపెట్టడం. అయితే స్వతహాగా రైటింగ్ టాలెంట్ ఉన్న ఈ ఇద్దరూ ఆ పని చేస్తారా అంటే అనుమానమే. చూడాలి మరి, ఫ్లాప్లొచ్చాయని ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు డైరెక్టర్ చెప్పినట్టు చేస్తారా, లేక అది పక్కన పెట్టి అన్నింట్లో కాళ్ళు వేళ్లు పెడతారా? For more videos like this, subscribe Big TV channel.